హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ tialwizards. ఇప్పుడే కనుక మీ నా ఛానల్ కొత్తగా విజిట్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తూనే ఉంటాను మీకోసం. అండ్ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇన్కేస్ నచ్చకపోతే ఏమంటే డిస్లైక్ కొట్టండి. డిస్లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి అసలు ఎందుకు నచ్చలేదు మీకు. సో మేము మా తరపు నుంచి మీకేమి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, సో ఇలాంటివన్నీ మీరు మాకు చెప్పొచ్చు, కామెంట్ చేయండి మాకు కింద. డెఫినెట్గా నేను అలాంటివి తెస్తాను. సో చాలామందిని వీడియోస్ పెడుతున్నాను కానీ చాలా తక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్స్లో కూడా. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు ఈ వీడియోస్ అనేవి అందరికీ చాలా వరకు ఉపయోగపడతాయి. సో నేను చేసే వీడియోస్ అందరికీ ఉపయోగపడాలని చెప్పి నేను చేస్తున్నాను ఈ వీడియోస్ అనేది. సో ప్లీజ్ ఇన్కేస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే మీరే నాకు వీడియోస్ ఈ పలానా వీడియో చేయండి అని చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా దాని మీద ఒక వీడియో అయితే తెస్తూ ఉంటాను మీకోసం. సో ఇవాళ వీడియోలో కనుక వెళ్తే, సో GMAT 2021 గురించి వాళ్ళు చూద్దాం. GMAT దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, దాని యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏంటి, దాని ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, మొత్తం డీటెయిల్గా వాళ్ళ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ GMAT కనుక చూసుకున్నట్టయితే దీని ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్. సో మనం చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామినేషన్ అనేది అడ్మిషన్ ఇంటూ MBA కోర్సెస్కి, లైక్ ఇండియాకి అండ్ ఫారిన్ కంట్రీస్ ఎవరైతే వెళ్ళి MBA చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ GMAT అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ GMAT ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో ఇది వచ్చేసి మల్టిపుల్ టైమ్స్, ఒక సంవత్సరంలో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ అనే వీళ్ళైతే, సో GMAC వాళ్ళైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఎక్కడ 600 సెంటర్స్ ఇన్ 114 కంట్రీస్తో ఇది అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. అండ్ దీని ఒక డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఇయర్ జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది. సో మనకి స్పెసిఫిక్ డేట్ అనేది ఎగ్జాక్ట్ ఏముండదు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి, సో అక్కడ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని మీరు ఫిల్అప్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకొని సో మీరు అయితే ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో క్యాండిడేట్స్ మస్ట్ చూస్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాజ్ పర్ దర్ చాయిస్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ద రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది. పక్కా మనం ఆల్రెడీ మీరు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు GMAT వెబ్సైట్కి. అండ్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే GMAT అప్లికేషన్ ఫీ మ్యాక్సిమం చూసుకున్నట్టయితే ఇది ఆన్లైన్ మోడ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ మోడ్లో అయితే ఉంటుంది. అండ్ ది ఆన్లైన్ మోడ్ పేమెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇంక్లూడ్స్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్. సో ఆఫ్లైన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్లో వచ్చేసి క్యాషియర్ చెక్స్ ఆర్ మనీ చెక్స్ మెథడ్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈ మెథడ్కి వెళ్ళండి. ఈ మెథడ్కి వెళ్తే తొందరగా మీకు పని అయిపోతుంది. ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్. సో క్యాండిడేట్స్ ఫీజు ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకున్నట్టయితే ఇది US డాలర్స్లో ఉంటుంది. మనకి $250 ఉంటుంది. $250 అంటే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ మన ఇండియాలో దగ్గరగా 72 వేసుకుందాం, 72 to 74 వేసుకోండి. సో ప్రైస్ వచ్చేసి డాలర్ ప్రైస్. సో మీరు అటు ఇటు లెక్కేసుకున్న దగ్గర 74 అయితే 18,000 చిల్లర ఉంటుంది. 18K ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ దీనికి చూసుకున్నట్టయితే నాకు తెలిసి 72 రూపీస్ అలా అయితే ఈ 17,000 అయితే ఉంటుంది. దగ్గర 17,000 నుంచి 18,000 అయితే మనం అయితే ఫీజు అనేది ఉంటుంది దీనికి, అప్లికేషన్ ఫీ అనేది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఏదైతే GMATకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో హీ ఆర్ షీ మస్ట్ క్వాలిఫై, ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఏదన్నా ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి ఎలిజిబుల్ ఎగ్జామినేషన్ అయితే రాసి సర్టిఫికేట్ అయితే తీసుకుని ఉండాలి. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక సంవత్సరంలో 5 సార్లు అయితే మనం రాయొచ్చు ఎగ్జామ్ని. సో ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మీ దాని ఒక అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటారా, ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి. సో అది కూడా చూసుకున్నట్టయితే టు బి ఎలిజిబుల్ టు అప్లై GMAT 2021 ఖచ్చితంగా 18 ఏళ్ళు అయితే ఉండాలి. ఇన్ కేస్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో స్కోర్ 800 అలా వచ్చిందనుకోండి, హీ ఆర్ షీ ఖచ్చితంగా ఏంటంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా అంటే ఎవరికైతే ఇంత స్కోర్ వస్తుందో, అంటే ఇది పెద్ద ర్యాంక్ స్కోర్ ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే, సో ఈ స్కోర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 5 years అయితే వెయిట్ చేయాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే GMAT ఎగ్జామ్ వచ్చేసి కండక్టెడ్ బై ఆన్లైన్ మోడ్ ఉంటుంది. టైం డ్యూరేషన్ ఫర్ సెక్షన్ 1, సో ఇన్ డీటెయిల్గా మీకు నేను కొంచెం ముందుకు వెళ్ళి చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో సెక్షన్స్ ఏంటి దాని డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను ఇప్పుడు. సో సెక్షన్ కంప్రైజ్ చూసుకున్నట్టయితే 2 hours 45 minutes అయితే సెక్షన్ 1 వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ సెక్షన్ 2 కనుక చూసుకున్నట్టయితే
దీని వచ్చేసి కంప్రైజింగ్ ఆఫ్ 3 hours 7 minutes టైం ఉంటుంది దీనికి సెక్షన్ 2కి. క్వశ్చన్ టైప్స్ చూసుకుంటారా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. మనకి మామూలుగా ఏబిసిడీలో ఆప్షన్స్ ఇస్తారు, మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి నోట్ ఒక పాయింట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ 1 విల్ బీ హెల్డ్ ఫర్ 20th May ఎప్పుడు జరుగుతుంది, సెక్షన్ 2 వచ్చేసి ఆఫ్టర్ May 20th జరుగుతుంది. సో ఇక్కడ సెక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే సెక్షన్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్, వర్బల్ అండ్ ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ సెక్షన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో హ్యావ్ టు చూస్ 3 ఆప్షన్స్. ఇక్కడ ఉన్న క్రింద కనిపిస్తున్న ఏదైతే ఈ 3 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 ఆప్షన్స్లో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్, వర్బల్ క్వాంటిటేటివ్ ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ ఏడబ్ల్యూఏ, క్వాంటిటేటివ్, వర్బల్ ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ ఏడబ్ల్యూ అని చెప్పేసి ఉన్నాయి. వీటిలో ఏదైతే ఈ 3 ఉన్నాయో ఈ 3లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్షన్స్ చూసుకున్నట్టయితే అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ ఏడబ్ల్యూఏ అంటే ఫుల్ ఫామ్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే 1, టైం వచ్చేసి 30 minutes, స్కోర్ రేంజ్ వచ్చేసి 0 to 6 ఉంటుంది, ఇన్ 0.5 ఇంక్రిమెంట్తో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 12 questions ఉంటాయి, టైం మినిట్స్ చూసుకున్నట్టయితే 30 ఉంటుంది. అండ్ ఇక్కడ స్కోర్ రేంజ్ చూసుకుంటే 1 to 8 ఇన్ 1 point ఇంక్రిమెంట్ అని ఉంటుంది. క్వాంటిటేటివ్ రీజనింగ్ అని చూసుకున్నట్టయితే 31 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ టైం చూసుకుంటే 62 minutes అయితే ఉంటుంది. స్కోర్ రేంజ్ చూస్తే 6 to 51 ఉంటుంది, ఇన్ 1 point ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ వర్బల్ రీజనింగ్ చూసుకున్నట్టయితే 36 అయితే ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి టైం వచ్చేసి 65 minutes ఉంటుంది. స్కోర్ రేంజ్ వచ్చేసి 6 to 51 ఉంటుంది, సేమ్ 1 point ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సేమ్ టు సేమ్ వర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్స్ దగ్గర నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేంజ్ అవుతాయి, టైం రేంజ్ కొంచెం చేంజ్ అవుతుంది, స్కోర్ అయితే మాత్రం సేమ్ ఒకటే. గేట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి సో హైదరాబాద్, అహ్మదాబాద్, డెహ్రాడూను, గౌహతి, పాట్నా, కల్కట్టా, రాంచీ, మైసూర్, మొహాలి, నోయిడా, చెన్నై, భువనేశ్వర్, త్రివేంద్రం, ఇండోర్, పూణే, కోయంబత్తూర్, నాగ్పూర్, పటియాలా, కొచ్చిన్, తిరుచిరాపల్లి, వెల్లోర్. సో అయితే మొత్తం ఉన్నాయో వీటిలో ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ సెంటర్స్ అడుగుతుంది. సో మీరు దగ్గరలో ఉన్న ఏ సెంటర్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇట్లా నేను ఆల్రెడీ మెన్షన్ చేసి చూపించాను, అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. కావాలంటే మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నా వెబ్సైట్ ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తాను, నా వెబ్సైట్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడొచ్చు దీన్ని. సో GMAT గురించి డీటెయిల్గా నేను అక్కడ మెన్షన్ చేస్తాను విత్ డేట్స్. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ సెంటర్స్ దగ్గరలో ఎక్కడ ఉంటే మీరు చూసుకోండి. కొంచెం మ్యాక్సిమం ఇది ఫారెన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు అయితే ఈ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు. సో కానీ చూసుకున్నట్టయితే కొంచెం ఏదైతే సెంటర్స్ ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి సెంటర్స్. సో మన ఏపీలో దగ్గరికి అయితే నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్గా అయితే లేదనుకుంటా నాకు తెలిసి. సో ఇన్ కేస్ ఏమైనా ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి కింద. సో హైదరాబాద్ అయితే తప్పకుండా ఉందని చెప్పేసి నేను వెబ్సైట్లో చూడటం జరిగింది, హైదరాబాద్లో ఉంది. సో ఎవరైతే ఏపీలో ఉన్నారో ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి రాయాల్సి వస్తుంది వాళ్ళు కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక విషయం ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని ఎవరైతే GMAT ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా వరకు అయితే ఉపయోగపడుతుందని చెప్పేది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా టాపిక్స్ ఏమైనా ఉన్న వీడియోస్ చేయమని చెప్తారంటే జస్ట్ కామెంట్ చేయండి కింద టాపిక్ని. సో దాని మీద వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.